పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తారు అన్న ప్రశ్నకి ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి నిలకడ లేనటువంటి వ్యక్తిత్వము. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ కింద కూర్చున్నప్పుడు ఒక మాట, స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు మరొక మాట, స్టేజ్ ఎక్కి కూర్చున్నాక మరొక మాట, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మరొక మాట, మళ్ళీ ఆ స్టేజ్ దిగేటప్పుడు మరొక మాట మాట్లాడతారు. అందుకే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి నిలకడ లేదు అని ప్రజలు ఆయన మీద మీమ్స్, జోకులు కూడా వేస్తుంటారు. అంతేకాకుండా బహుశా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ అంశాలని టచ్ చేసినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. చెగువీరా అని చెప్పి మొదలు పెట్టుకొని ఈరోజు సనాతన ధర్మం మీద రాజకీయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దాదాపుగా ఇస్లాంని వాడుకున్నాడు, క్రిస్టియానిటీని వాడుకున్నాడు, చెగువీరాని వాడుకున్నాడు, సిపిఐ సిపిఎంని వాడుకున్నాడు, బీజేపీ, ఈరోజు టీడీపీ. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయం. అందుకే పవన్ కళ్యాణ్కి నిలకడ లేదు. ఈరోజు ఇలా ఉన్నాడు, రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్లో మార్పు అన్నది వస్తుంది అని చెప్పేసి ప్రజలు పవన్ కళ్యాణ్ని నమ్మడం లేదు. అందుకే ప్రజలు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తారు, ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాయి. ఇక రెండో కారణం ఏంటంటే అవగాహన రాహిత్యం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర అసలు అవగాహన అన్నది ఉండదు. ఏ విషయం మీద ఆయనకు అవగాహన ఉండదు. విషయము, సందర్భము ఒకటి ఉంటే ఇంకో సందర్భము, ఇంకో విషయం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అసలు ఆయన బాధ్యతలు డిప్యూటీ సీఎంగా ఏమున్నాయి, ఆయన చేయవలసిన పని ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. అందుకే స్టేజ్ మీద నిలబడి నేను డిప్యూటీ సీఎంగా ఈ 19 నెలల కాలంలో ఫలానా పని చేశాను, ఫలానా పని చేశాను, ఫలానా పని చేసి ప్రజలకి మేలు చేశాను అని చెప్పడం మానేసి పనికి మాలిన రాజకీయాలు, తలా తోకాలేనటువంటి రాజకీయాలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. దీనికి ఒకటే రీజన్, అవగాహన లేదు పవన్ కళ్యాణ్ గారికి. ఒక డిప్యూటీ సీఎం చేయవలసిన పనేంటి అన్నటువంటి అవగాహన లేదు, ఒక మంత్రి చేయవలసిన పనేంటి అన్న అవగాహన లేదు, ఒక ఎమ్మెల్యే చేయవలసిన పనేంటి అన్నటువంటి అవగాహన లేదు. ఏదో ఫూక్లో ఒక డిప్యూటీ సీఎం అయిపోయాడు, 21 సీట్లు వచ్చాయి. ఆ 21 సీట్లకు సంబంధించి కూడా ఒక పెద్ద జోక్ ఏంటంటే ఆ 21 మంది ఎమ్మెల్యే, అంటే ఆయన తీసేస్తే 20 మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి అన్నా కూడా పవన్ కళ్యాణ్ చెప్పే స్థితిలో ఉండడు. ఆ 20 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఏంటి, పేర్లు చెప్పండి అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉండదు అని చెప్పేసి కొంతమంది జోకులు వేస్తూ ఉంటారు. ఇక మూడవ అంశం ఏంటంటే ఆశయం, దూరదృష్టి. ఒక రాజకీయ నాయకుడికి ఒక ఆశయం అంటూ ఉండాలి, ఒక పార్టీకి ఒక దూరదృష్టి అంటూ ఉండాలి. మా పార్టీకి ఓటు వేస్తే మేము ఈ పని చేసి పెడతాము అని ఒక ఆశయం అనేది ప్రజలకి చూపించగలగాలి. నా పార్టీకి పనిచేస్తే నేను ఫలానా వ్యక్తులకి ఈ పని చేసి పెడతాను, ఫలానా వ్యక్తులకి ఈ పని, ఫలానా కమ్యూనిటీకి ఈ పని, ఫలానా కమ్యూనిటీకి ఈ పని అని ప్రజలకి చెప్పగలగాలి. 10 సంవత్సరాల కాలంలో నేను మన రాష్ట్రాన్ని ఈ లెవెల్కి తీసుకెళ్తాను, 20 ఏళ్లలో ఇక్కడికి తీసుకెళ్తాను అని ఒక దూరదృష్టి అన్నది ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ దూరదృష్టి అన్నది కనిపించడం పక్కన పెట్టేద్దాం, అసలు ఉండదు. ఆయన ఈరోజు రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడు అన్నది ఆ దేవుడికే తెలుసు. ఆయనకు కూడా నమ్మకం అన్నది లేకుండే, కానీ ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడు. మన దరిద్రం ఏంటంటే ఆయన రాజకీయ నాయకుడిగా గెలిచి ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఆయనకి ఆశయం ఉండదు, ఒక దూరదృష్టి ఉండదు. ఇక 4వ అంశము స్వార్థం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ 4 అంశాలలో నేను ఎక్కువగా మాట్లాడబోయే అంశము స్వార్థం. ఉత్తర ప్రగల్భాలు అని చెప్పేసి మీరు ఒక మాట, ఒక టర్మ్ అనేది వింటూ ఉంటారు, అంటే వినే ఉంటారు. ఉత్తర కుమార ప్రగల్భాలు అని కూడా అంటారు. అంటే కేవలము మాటలు చెప్పడం, చేతలలో చేసి చూపించలేకపోవడం అనేది ఈ ఉత్తర ప్రగల్భాలు అంటే మీనింగ్. సరే, చరిత్రలో దానికి ఒక స్టోరీ ఉంది, నేను ఆ జోలికి వెళ్ళను. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం చేస్తున్నది కేవలం ప్రగల్భాలు మాత్రమే. ఆయన చేసే పని ఏంటి అంటే ఎక్కడ పని కనిపించదు, కేవలం ఆయన మాటలే కనిపిస్తాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో పిట్ట రెక్క అని, ఏదో తొక్క పడిపోయిన పిఠాపురంలో పెద్ద గొడవ చేస్తారు, పెద్ద రాద్ధాంతం చేస్తారు, పిట్ట రెక్క రాలిపడ్డ రాద్ధాంతం చేస్తారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. నాకు ఆ మాట విన్నాక చాలా బాధేసింది. ఎందుకు బాధేసింది అంటే పిఠాపురంలో ఒక సామాజిక వర్గాన్ని వెలివేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని పిట్ట రెక్కతోటి పోలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శించరు, ఎందుకు ప్రశ్నించరు? ఇంత పెద్ద సంఘటన పిఠాపురంలో జరిగితే మీరు స్పందించరే అని చెప్పేసి ప్రశ్నించరు. ఆ ప్రశ్నని మీరు పిట్ట రెక్కతో పోలుస్తారా? ఒక అమ్మాయిని
ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు తీసుకెళ్ళి మానభంగం చేసి తీసుకొచ్చి అక్కడ వదిలేస్తే ఆ సంఘటనని మీరు పిట్ట రెక్కతో పోలుస్తున్నారా? ఒక స్కూలు విద్యార్థులలో ఒక కులం అనేటటువంటి ఒక గజ్జి రేపుతుంటే ఆ విషయాన్ని ప్రశ్నిస్తే మీరు ఆ విషయాన్ని ఈరోజు పిట్ట రెక్కతో పోలుస్తున్నారా? దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఎంత దరిద్రము అంటే మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తాళాలేయగా చూసుండం. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా అంటే నాకైతే తెలియదు. పిఠాపురంలో ఆ సంఘటన కూడా జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి తాళాలు వేయడం వల్ల మాణిక్యం అనేటటువంటి ఒక వ్యక్తి గుండెపోటుతో చనిపోయారు. ఆ విషయాన్ని ప్రశ్నిస్తే మీరు ఈరోజు పిట్ట రెక్కతో పోలుస్తున్నారు. నిజంగా ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పినటువంటి మాట రేపు ఉండదు, రేపు చెప్పింది ఎల్లుండి ఉండదు. పవన్ కళ్యాణ్కి ఉన్నది కేవలం స్వార్థం. నేను ఇందాక చెప్పిన 4వ అంశం స్వార్థం. ఏంటి ఆ స్వార్థం అంటే తాను అధికారంలోనే ఉండాలి, తాను అధికారాన్ని ఎంజాయ్ చేయాలి, ఫ్లైట్లలో తిరగాలి, హెలికాప్టర్లలో తిరగాలి, బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి హెలికాప్టర్లో రావాలి, పోవాలి. ఇదే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి స్వార్థం. ఒక రాజకీయ నాయకుడికి, రాజకీయ నాయకుడిని పక్కన పెట్టేద్దాం, ఒక నాయకుడికి ఉండవలసిన స్వార్థం ఏంటి? నా ప్రజలకి నేను మంచి చేయాలి, నేను విద్యా వ్యవస్థని మార్చాలి, వైద్య వ్యవస్థని మార్చాలి, నేను ఉద్యోగాలు కల్పించాలి. ఇది ఒక నాయకుడికి ఉండవలసిన స్వార్థం. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్వార్థం ఏంటి అంటే కేవలము ఆయన బాగుండాలి, ఆయన అధికారంలో ఉండాలి. ఈ 2 విషయాలు తప్పిస్తే వేరే ఏ స్వార్థము ఉండదు. ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి మనం మాట్లాడితే పవన్ కళ్యాణ్ స్వార్థానికి బలైపోయేది పవన్ కళ్యాణ్ గారి అభిమానులే. అత్యంత ఎక్కువగా బలైపోయేది వాళ్ళే. పాపం అమాయకులు. వాళ్ళు సినిమాలు చూసి సినిమాలలో వీలలు వేసి సినిమాలలో ఏదో డైలాగులు అది బట్టేసి అదే హీరోయిజం అని, అదే రాజకీయం అని చెప్పేసి అనుకుంటున్నారు. లేదండి, హీరోయిజం అన్నది డిఫరెంట్ కాన్సెప్టు, రాజకీయం అన్నది డిఫరెంట్ కాన్సెప్టు. రాజకీయంలో ప్రజల బ్రతుకులు ముడిపడి ఉంటాయి. హీరోయిజంలో ఎవరి బ్రతుకులు ఉండవు. ఓ సినిమా వస్తుంది, ఆ సినిమా నడిస్తేనేమో డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోద్ది. కానీ రాజకీయంలో తప్పు చేస్తే ప్రజల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. రాజకీయం అన్నది చాలా డెలికేటెడ్ అంశం. ఆ అంశాన్ని తీసుకొచ్చి ఒక సినిమా హీరోతో మీరు జోడించి ఈరోజు చేస్తున్నటువంటి రాద్ధాంతం అనేది కరెక్ట్ కాదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయము. మాట్లాడేవాడు మాట్లాడతాడు, పని చేసేవాడు పని చేస్తాడు. పని చేసేవాడెవడు, మాట్లాడేవాడు ఎవడు అన్నది మనం గుర్తించాలి. గుర్తించి మనం ఓట్లు వేయాలి. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి జనసేనకి. వైసీపీకి 11 వస్తే జనసేనకి 21 వచ్చినాయి అని చెప్పేసి కొంతమంది నాకు మెసేజ్లు పెట్టడము లేదా నాకు కమెంట్లు పెట్టడం చేస్తున్నారు. నేను వాళ్ళకు ఒకటే విషయం చెప్తా. జనసేన టోటల్గా ఓట్స్ షేరు 6.8 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, 8 జనసేన ఓట్ షేరు. వైఎస్ఆర్సీపీ ఓట్ షేరు దాదాపుగా 39.56%, అంటే దాదాపుగా 40%. జనసేనకి వైసీపీకి అసలు పోలికే లేదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. ఒకవైపు పోలిక లేదు, రెండో వైపు ఇంత తక్కువ ఓట్ షేర్ ఉన్నప్పటికీ కూడా 21 సీట్లు వచ్చినాయి. ఎలా సాధ్యమైంది? ఇదో వింత. పాలపుంత అని మనం వింటాము, ఇదో వింత. సరే, ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు విమర్శించే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనుల మీదనే విమర్శిస్తున్నారు, కానీ వేరే ఏది కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి తలా తోక ఉండదు కాబట్టే విమర్శిస్తున్నారు, కానీ వేరే ఏమీ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద పెద్ద సంఘటనల్ని ఈరోజు పిట్ట రెక్కతోటో అదేదో తొక్కతోటో పోల్చడం అన్నది అది నిజంగా ఘోరము. ఆ తప్పు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి పిఠాపురం ప్రజలు దయచేసి ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఓటు ఎవరికి వేశారు, ఎవరు పనిచేసే నాయకుడు, ఎవరు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే నాయకుడు ఒకసారి ప్రజలు గుర్తించాలి. దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక ఈ సబ్జెక్ట్కి సంబంధించి మీరేమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ అనేది చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.